వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు కూడా ఇక్కడే లేదు. ఇంకో విచిత్రమైనటువంటి వార్త ఎక్కడో చూసిన, సాక్షిలనేమో తెలంగాణకు సంబంధించినటువంటి సాక్షిల మెయిన్ పేజీలు కానీ ఎక్కడ కానీ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంటో ఇంకో ఏదో లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఇంకొకటి కానీ ఇవ్వలేదు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి రాజశేఖర రెడ్డిని ఇవ్వమని, రాజశేఖర రెడ్డి కోసం చేయమని నేను అంటలేను. రాజశేఖర రెడ్డి కూడా ఆంధ్ర నాయకుడే. ఆయన కూడా 2009 ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలు అయిపోగానే కర్నూలు పోయి తెలంగాణ పోవాలంటే వీసా కావాలన్నటాన్ని రెచ్చగొట్టి తాను కూడా తెలంగాణ ద్వేషి, రాజశేఖర రెడ్డి తెలంగాణ ద్వేషి, ఎన్టీ రామారావు తెలంగాణ ద్వేషి, చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి. ఆ విషయంలో కీలకంగా ఉన్నాం. ఆ విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి, ప్రజల అభిప్రాయం అనుకోండి, ఏమైనా అనుకోండి, రాజశేఖర రెడ్డి మంచోడా చెడ్డోడా మహానాయకుడా చచ్చిపోయి బతికుండొచ్చులే కానీ ఆయన కూడా తెలంగాణ ద్రోహి. 2009 ఎన్నికల్లో ఆంధ్రాకు పోయి తెలంగాణ మీద విషం కక్కింది రాజశేఖర రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇంకా విషం కక్కుతూనే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణను దోసుకుపోయాడు. ఆయనకు సంబంధించినటువంటి బంధువులకు మాత్రమే దోచిపెట్టుకున్నాడు తెలంగాణను. తెలంగాణ రాకుండా 2000 సంవత్సరంలో తెలంగాణ చావులకు కారణమైంది కూడా చంద్రబాబు నాయుడే. అది ఎక్కడ కూడా లేదు. కానీ ఆంధ్రజ్యోతిలో చివరి పేజీలో తెలంగాణలో కొందరు కొన్నాళ్ళు ఉండిపోతారు, కొందరు శాశ్వతంగా ఉండిపోతారు. ఇందిరాగాంధీ ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉండగా వైఎస్ఆర్ 83లో పిసిసి అధ్యక్షుడు, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని మనసా వాచా కర్మన కోరుకున్న వైఎస్ఆర్ 2024 జూలై 8న మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి. ఇట్లు వైఎస్ఆర్ ఆత్మబంధువులట. ఈ ఆత్మ ఎక్కడున్నదో ఆత్మ బంధువులు ఎక్కడున్నారో తెలియదు కానీ ఆంధ్రజ్యోతిలో పెద్దది 83లో ఈయన రాజీవ్ గాంధీ పులివెందుల, 82లో రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డి కలిసి ఉన్నది, మిగిలిన ఫోటోలు పెట్టి ఆత్మబంధువులని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రెండు పత్రికలని ఆంధ్రజ్యోతి, ఈనాడును ఏకి పారేసి సాక్షి అనేటువంటి పత్రికను సొంతంగా పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పైన విషయం కక్కుతున్నాయి ఆ రెండు పత్రికలు, తెలుగుదేశం పత్రికలు. ఆ రెండు పత్రికలు చంద్రబాబు నాయుడు పత్రికలు. తెలుగుదేశం పత్రికలతో మనకేం సంబంధం, వాళ్ళు కావాలని చేస్తున్నారని సాక్షి అనేటువంటి ఒక మీడియా హౌస్ రావడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి కంకణం కట్టుకొని సాక్షిని ప్రారంభిస్తే సాక్షిలో రాలే కానీ ఆత్మబంధువులు ఆంధ్రజ్యోతిలో వేసిరు. దీని వెనుక ఉన్నటువంటి రాజకీయం ఏమిటి, ఆంధ్ర కానీ తెలంగాణకు కానీ ఏ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువులు? మరి రాజశేఖర రెడ్డి ఆంధ్రజ్యోతిని వ్యతిరేకించినటువంటి మాట వాస్తవమా కాదా? ఆ రెండు పత్రికలు అనేటువంటి వాటిని, ఈనాడు ఆంధ్రజ్యోతిని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా టార్గెట్ చేసిందా కాదా? ఈనాడు ఆంధ్రజ్యోతి రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేసినాయా లేదా? ఈనాడు ఆంధ్రజ్యోతి అనేటువంటి చంద్రబాబు నాయుడు పత్రికలు, వాళ్లకు మద్దతు టీడీపీ పత్రికలు అనేటువంటివి అందరికీ తెలిసినటువంటి విషయమే. మీడియా ఎవరెవరికి సపోర్ట్ చేస్తుందని తెలుసు. కానీ మరి వైఎస్ఆర్కు నిజంగా ఆత్మబంధువులైతే ఆంధ్రజ్యోతిలో ఈ అడ్వర్టైజ్మెంట్ ఇంత పెద్దది వేస్తారా? దీని వెనుక ఉన్నటువంటి రాజకీయం ఏంది? ఈ ఆత్మబంధువులు ఎవరు? ఎందుకు వేసారు ఈ ఆంధ్రజ్యోతిలో? మరి ఆంధ్రజ్యోతి పైన రాజశేఖర రెడ్డి వ్యతిరేకత, రాజశేఖర రెడ్డి కోపం అనేటువంటిది నిజమా కాదా? మరి రాజశేఖర రెడ్డి కోపం ఉంటే రాజశేఖర రెడ్డి ఆత్మబంధువులు అదే ఆంధ్రజ్యోతిలో ఎట్లా ఇవాళ పత్రికా ప్రకటన ఇస్తారు? ఇది ఎక్కడి రాజకీయం? ఇదెక్కడి అవసరం? రాజకీయాల్లో కొత్త కోణం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో షర్మిల సంబంధించినటువంటి వార్తలను ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డిని ఆయన రాజకీయంగా ఆయన చంపేయడం కోసం, రాజకీయంగా ఆయన తక్కువ చేయడం కోసం షర్మిల చేసినటువంటి ఆరోపణలను వాడుకొని అది చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా ఇచ్చినటువంటి సపోర్ట్ చేసినటువంటి. ఎందుకంటే షర్మిలకు ఈ పేపర్లు అవన్నీ కూడా బాగా కవరేజ్ ఇస్తే షర్మిల మీద ప్రేమనో ఇంకొకటో కాదు, అది జగన్ మీద ఉన్నటువంటి కోపం, జగన్ దించడం కోసం చేసినటువంటి రాజకీయంలో ఎత్తుగడలో భాగము. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాదు, రేపు పొద్దుగాల షర్మిల వచ్చిందనుకోండి, రేపు పొద్దుగాల ఆ జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో షర్మిల పార్టీ కాంగ్రెస్ వచ్చిందనుకో, రేపు ఈ పత్రికలు రెండు కూడా కాంగ్రెస్కు మద్దతు ఇస్తాయా, లేకపోతే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాయా? ఓపెన్గా చెప్తున్నా, మీడియాలో ప్రతి ఒక్కరికి తెలుసు.
మళ్ళా దాచుకొని మీడియా మీద ఇట్లా మాట్లాడతారు అనేటువంటిది అది లేనే లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేటువంటివి చంద్రబాబు నాయుడును లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి బంధువర్గంలో ఎవరున్నా ఇంత ఎత్తున లేపుతారు. వాళ్ళు పడనోళ్ళు ఉంటే పెద్ద రాబందులు అని చెప్పేసి పెద్ద పెద్ద ఎంతోమందిని చంపేసినది. ఏది మానసికంగా హింసించి వేటాడినటువంటి అనేకమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. అది తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రాజశేఖర రెడ్డికి వెనకాల ఇంత పెద్ద యాడ్ ఇచ్చి మరి రాజశేఖర రెడ్డి ఆత్మ మంచిగా ఉంటుందా? ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా చచ్చిపోతుందేమో. ఈ ఆంధ్రజ్యోతిలో వార్త చూసి రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా చచ్చిపోతుందేమో. ఆత్మ బంధువులకు మరి ఈ ఆత్మకు సంబంధించినటువంటి విషయం తెలుసా తెలియదా? ఆంధ్రజ్యోతిని ఈనాడుని వ్యతిరేకించిన తర్వాత రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఆత్మబంధువులు ఎట్లా ఇది వేస్తారు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అది ఎవరు చేసిరు ఏంటి అనేటువంటిది తెలియదు. దానికి సంబంధించి తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం, రేవంత్ పాలనలో అభివృద్ధిలో తెలంగాణ, చంద్రబాబును కలిసిన మంత్రి తుమ్మల,